సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ సారు బంజారా భవన్కి పోయి బంజారా ప్రజలకు మంచి వార్త చెప్పిండుల్లా. మరి ఆ అదిరిపోయే ముచ్చటేందో చూద్దాం పారి. ఇలా బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యిండు రేవంత్ సారు. ఇక సారుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిర్రు బంజారాలు. చూడురి చూసిరా. ఇక అందరి సమక్షంలో సారు మాట్లాడుకుంటా, మా బాలు నాయక్ మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్, మా దేవుడు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పిండు. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన సారు ఇంకా మాట్లాడుకుంటా, మరి నిధుల విషయంలో ₹1 కోటి కేటాయించారు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పినరు. 1 కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి ₹2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచే మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని ₹2 కోట్ల పెంచాల్సిందిగా. సంత్ సేవాలాల్ ఉత్సవాల కోసం ₹2 కోట్ల విడుదల చేస్తున్నాము, ఇప్పుడే జీవోల సంతకం కూడా చేస్తా అని చెప్పిన సారు. అదేవిధంగా మిత్రులారా, ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా, పండుగలు ఎన్ని జరుపుకున్నా, మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో, గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే. ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు, దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో, గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. తొందరలోనే అన్ని తండాలల్లో పాఠశాలలు నిర్మిస్తామని చెప్పిన సారు ఇంకా మాట్లాడుకుంటా, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ దే. 70 దినాలల్లో ఏ ఒక్క దినం కూడా సెలవు తీసుకోలేదు. ఇది ఎవరికి కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు, మీ అభ్యున్నతి కోసం కష్టపడే ప్రభుత్వము. ఎంతో మంది బంజారా సోదరులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వాళ్ళకు మంచి చేస్తది, వాళ్ళకి ఎప్పుడూ మేము అండగా ఉంటామని చెప్పిండు సారు.